లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తం ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అని మాట్లాడతాడు. మనం రక్షింపబడ్డాం, దేవుని సంఘంలో నాటబడ్డాం, దేవుని పరిచయంలో కొనసాగుతున్నాం. మనం అనేక సార్లు దేవుని పనిని నిర్లక్ష్య పెడతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఇదే మాట రాసింది. యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు, ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు వెలుగుంటుంది, పనిచేసే సమయం. ఆ సమయము మన పనులలోనే ఉంటాం. దేవుని పని ఏం చేయం మనం. సరే, దేవుని పని చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు, ఒకవేళ చేసేటోళ్ళు ఉన్నారు, దాంట్లో తప్పేం లేదు. చేసేటోళ్ళు ఎందుకు చేస్తున్నారు, చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు, చేయని వాళ్ళు ఏం చేస్తారు? ఈ మూడు గుంపులు చూస్తే, చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు మనుషుల మెప్పు కొరకు చెప్పుకుంటున్నారు. చేసేటోళ్ళు ఏమిటి చెప్తున్నారు? పేరు కొరకు, ధనం కొరకు చేస్తున్నారు. చేయనోళ్ళు వారి కడుపు కొరకు చేసుకుంటున్నారు. ఈ మూడిట్లో చేస్తే దేవునికి ఇష్టమైన వారు ఎవరు కనబడతలేరు. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆయన కార్యమును అశ్రద్ధగా చేయవారిని శపించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని సన్నిధిలో మనం ఎట్లున్నాం? బాగా చెప్పుకుంటున్నాం. మనం దేవుని సంఘం నడిపిస్తున్నా, సేవ చేస్తున్నా, బోధ చేస్తున్నా, సువార్త చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా అని. కానీ దాన్ని బట్టి దేవుడు ఏమైనా సంతోషిస్తున్నాడు? దేవుడు సంతోషించేది చెప్పుకున్నదాన్ని బట్టి కానీ, చేయడాన్ని బట్టి కానీ, చేయకుండా బట్టి సంతోషించాడు. ఆయన ఎట్లంటే ప్రతి వారి మార్గములను, ప్రతి వారి నడకలను కనిపెట్టి చూస్తాడు. కనిపెట్టి చూసినప్పుడు వారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆయనకు తెలుస్తుంది కదా. దేవుని వాక్యంలో రాయబడ్డది ఏంటంటే, నరుల మార్గములు ఆయనకు కనబడును, సముద్రము అడుగుగిన కనబడుతుందంట, సముద్రంలో ఇంకా తేట కనబడుతుందని రాసింది. అగాధములు ఆయనకు కనబడును, మరి నరుల హృదయము ఆయన మరీ తేటగా కనబడును అన్న. మన మనసులో కనబడకపోవచ్చు, మనం ఎందుకు చేస్తున్నాము? ఈనాడు దేవుని సంఘంలో కానీ, ఇంట్లో కానీ, ఇంకో స్థలంలో కానీ మనం దేవుని పని చేస్తే ఎందుకు చేస్తున్నాం? అది మన యొక్క గురి, మన యొక్క కేవలము యెషయా 43:7 తప్ప ఇంకో దాని కొరకు గీస్తే మనము ప్రతిఫలం ఏం పొందాం, కానీ దానికి ప్రతిగా శాపం పొందుతాం. నా మహిమ కొరకు అని రాయబడ్డది. ఆయన మహిమ కొరకు మనం చేసే ప్రతి పని ఆయన మహిమ కొరకు. దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఒక ఫారినర్ ఆయన ఏం చేసిండంటే, ఈయన సేవ అంతా విని చూసి అవన్నిటిని బట్టి ఒక పుస్తకం రాసినాడంట భక్సింగ్ గారి గురించి. ఒక 6 పుస్తకాలు ప్రింట్ చేసి భక్సింగ్ గారికి పంపించిండంట. భక్సింగ్ గారు దైవజనుడు చదివి అని చెప్పిండంట, ఈ బుక్కులు ప్రింట్ చేయొద్దు, ఆపేయండి అని చెప్పినాడంట. ఎందుకు అంటే, ఇందులో మనుషునికి మహిమ ఉంది, దేవునికి మహిమ లేదు. ఆ దైవజనుడు అది చూసినాడు, మనుషునికి మహిమ చూడలేదు, దేవునికి మహిమ చూస్తున్నాడు. ఈనాడు మన ప్రతి దాంట్లో మన మహిమ, మన ప్రమేయము. దేవుని ఇంట్లో పనిచేస్తే నా ప్రమేయం ఏంది, నేనేంది, అసలు నా ప్రాముఖ్యత ఏంది, నాకు పరిచర్య ఉంటే టైంకి వచ్చుడు, నాకు పరిచర్య లేకపోతే టైంకి రాకపోవడం, లేకుంటే ఏదైనా చెప్తే నా పాత్ర ఏంది దేవుని పనిలో అని కోరుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇది కాదు. మనది ఏ పాత్ర ఉన్నా దేవునికి మహిమ కొరకు ఉందా, అది ప్రాముఖ్యమైన విషయం. మనం స్టేజ్ మీద ఉన్నా సరే, స్టేజ్ కింద చెప్పుల స్టాండ్లో ఉన్నా సరే, కానీ ఆ పనిని బట్టి దేవుని మహిమ పరిచేదిగా ఉండాలి. మనం కనపరుచుకోనికి చేయొద్దు. ఇక్కడ అదే రాసింది, ఏమనంటే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేవారు. ఎందుకు చేస్తారు? అన్నీ చేసినట్టే ఉంది, కానీ అశ్రద్ధ ఎందుకు ఉందంటే, ఆయన మీద మనసు లేకుండా పని చేస్తే ఆయన పట్టించుకోడు. ఆయనకు మహిమకరంగా కాకుండా చేస్తే అది పట్టించుకోడు. ఈనాడు ఆయనకు మహిమ లేకుండా, ఆయన మీద మనసు లేకుండా మనం చేస్తున్నాం. అందుకే మహిమ లేదు, ఆయనకు ఇష్టం లేదు. మనం సరి చేసుకుందాం, ఆయన మహిమ కొరకు జీద్దాం. దేవుడి మాట దించిగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం.
మేము నిజంగానే నీ పనిని అశ్రద్ధ చేస్తున్నాం, దయతో క్షమించండి, శ్రద్ధగా చేయడానికి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.